మరి శ్రీకాకుళంలో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందినటువంటి ఎమ్మెల్యే శంకర్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మాకు ఈ కాలనీ స్టార్టింగ్ ఫస్ట్ ఆత్మబంధు మీటింగ్ అనేసి ఫస్ట్ పెట్టారు. ఆ మీటింగ్లో అతను మాకు చాలా హామీ ఇచ్చారు. ఏంటంటే ఎటు పరిస్థితులు అయినా సరే మీ కాలనీకి నేనున్నాను, మీ కాలనీ అభివృద్ధి చేస్తాను, మీ కాలనీ అభివృద్ధి చేసి ఎటువంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యలకి నేను ఎదురెళ్ళి పోరాడి మీకు బాగు చేస్తానని చెప్పారు. అలాగే ఇంతకుముందు మాకు చిన్న భయం ఉండేది, ఈ కాలనీ కొట్టేస్తారనేసి తీసేస్తారని చెప్పి చాలా పుకార్లు వచ్చేవి. ఆ సమస్యని తీసుకెళ్ళి అయ్యగారి దగ్గర పెట్టాము, శంకర్ గారి దగ్గర. అతను ఏమన్నారంటే మీ ఇల్లు కొట్టితే నేను అక్కడ నిరహార్దీక్ష చేస్తానని చెప్పారు మాకు. ఆ హామీ ఇచ్చి ఈరోజు మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని, ఈ లిటర్ ట్యాంకీలు స్టార్టింగ్ చేసి క్లీనింగ్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే నెక్స్ట్ ఈ పడిపోతున్నటువంటి బిల్డింగుల్ని అభివృద్ధి చేస్తామని కూడా మాకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆ ప్రపోజల్లో ఉన్నామని కూడా మాకు చెప్పారు. మరి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మా శంకర్ అన్న ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఫస్ట్ సారు మన స్వచ్ఛందంగా మన ముందు అతను ఈ స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ఒకసారి కాలనీకి రావడం జరిగింది. సారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు వీళ్ళందరికీ ఇప్పుడు ఎవరైతే వీసురాం ఉందో వాళ్ళ ఇంటికి వచ్చి సార్ కూర్చొని మహిళలందరితో మాట్లాడడం జరిగింది. అమ్మ నేనున్నాను, మీకు ఏ కార్యక్రమం అయినా ఇక్కడైతే మరమ్మతులు ఏమీ బాగాలేదు, ఈ కాలనీ మాత్రం ఏ మాత్రమైన డ్రైనేజీలు అలాగే నీటి సమస్య ఇవన్నీ కూడా నేను చేయిస్తానమ్మా. కాబట్టి ఈ ఈ ఈ కార్యక్రమం అనేది కొంచెం మనం అందరం దగ్గరుండి జయప్రదం చేద్దాం. అలాగే నన్ను ప్రతి ఒక్కరు కూడా ఓటేసి గెలిపిస్తే నేను ఫస్ట్ కార్యక్రమం ఈ కాలనీకి వచ్చి మీ అందరి తరఫున మీరు ఏం చెప్తే అది చేసేయడానికి నేను రెడీగా ఉన్నామని అన్నారు. అలాగే ఇది గుర్తించి మన ఎమ్మెల్యే గారికి మా మహిళలందరి తరఫున కృతజ్ఞతను కలుగుతున్నాను. ఎందుకంటే సార్ చాలా మంచి పని కార్యక్రమం అనమాట. ఇది డ్రైనేజర్ అంటే పెద్ద డ్రైనేజర్, ఇక్కడ డ్రైనేజర్ ఉంది. అక్కడ వర్షం వస్తే ఇవన్నీ నానిపోయి పెచ్చులు ఊడిపోయి మొత్తం అంతా కూడా భయంగా ఉంటుంది. ఎందుకంటే ఏ టైంకి ఎలా ఉంటుందని ఆ కార్యక్రమం ఏదో సార్ పరిశీలించి ఈ కార్యక్రమం కొంచెం వేగంగా చేయిస్తే బాగుంటుందని సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.